వరంగల్లో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభ వేదికగా సీఎం రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు, చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనివ్వనంటూ శపథం కూడా చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్పై స్పందించేందుకు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ తాతా మధు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు చాలా స్థాయిలో ఘాటు విమర్శలు చేశారు. ఏ సభలో అయినా సరే కేసీఆర్ టార్గెట్గా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. ఒకవైపు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా, సవాల్కు సిద్ధమా అంటూ కూడా అటు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సర కాలంలోనే ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాడు. నాకు తెలిసి ఆయన సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతుండేమనే బాధ నాకుంది. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా ఇప్పుడు నెరవేర్చే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది. భారతదేశంలో నాకు తెలిసి ఇంత త్వరగా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత అనేది రాలేదు. సో దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి తనకు స్థాయి మరచి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఆయనే ఏడ్చినట్టు మాట్లాడతాడు. నేను ముఖ్యమంత్రిగా నాకు ఎవరు గౌరవం ఇవ్వట్లేదు అంటాడు. నువ్వు ఓ పక్క తిడతావు, ఇంకో పక్క గౌరవం ఇవ్వట్లేదు అని అంటావు. అంటే రెండూ అతనే చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏంటంటే తను ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, ఒక రకమైన ఫోబియా, ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇది రాష్ట్రానికి అరిష్టం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సైకలాజికల్ ప్రాబ్లంతో ఉండటం అనేది రాష్ట్రానికి అరిష్టం. అది కాంగ్రెస్ పార్టీకి కూడా అరిష్టమే. ఏం మాట్లాడుతున్నాడు? కేసీఆర్ అనే మొక్కను తుంచేస్తాను. కేసీఆర్ మొక్క, కేసీఆర్ మహావృక్షం అయితేనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. 14 సంవత్సరాల పాటు కొట్లాడాడు, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాడు. ప్రతి పల్లెలో కేసీఆర్ ఫోటో ఉంది. ఇప్పుడు చాలా ఇళ్లలో కేసీఆర్ ఫోటో ఉంది. కేసీఆర్ అని అంటే తెలంగాణ అంటే కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రేవంత్ రెడ్డి ఎవరు అన్నారు కదా అంటారా? ఎందుకంటే ఆయన రోల్ ఏం లేదు తెలంగాణలో. గత 10 ఏళ్ళు ప్రజలకు దూరంగా ఉండి ఫామ్ హౌస్ పాలనను కేసీఆర్ కొనసాగించారు. కానీ నేను మాత్రం రోజుకు 18 గంటలు, ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క పూట ప్రజల కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాను, పాలనకే తమ పూర్తి సమయాన్ని కేటాయిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అసెంబ్లీకి వచ్చే దమ్ము కేసీఆర్కి ఎందుకు లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు? రేవంత్ రెడ్డి గారి మాటలు ఏంటంటే నాకు దేంతో నవ్వాలో నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన చేశాడు, లేకపోతే కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఉన్నాడు. మరి నీ సహచరులు బట్టి విక్రమార్క గారు కూడా ప్రగతి భవన్లో ఉన్నాడు, సీతక్క ప్రగతి భవన్లో ఉంది. మరి వాళ్ళు ఎంతమందిని అలో చేస్తారు, ఏం బార్కేడ్లు తీసారో అందరికీ తెలుసు. అయినా నువ్వెక్కడ ఉంటున్నావు? నువ్వెవరికి అందుబాటులో ఉంటున్నావు? నీ బ్రోకర్స్కి అందుబాటులో ఉంటున్నావు. నీ ఇంటికి ఎవడొస్తున్నాడు? నీకు తెలిసినవాడో, నీకు ఏదో ఒక రకమైన రాజకీయ లబ్ధో, ఆర్థిక లబ్ధో చేకూర్చేవాడే నీ ఇంటికి వస్తున్నాడు. అనేక ఛానల్స్ ఈరోజు దాని గురించి చెప్పిన ఇంత ఉంది. రేవంత్ రెడ్డి రాష్ట్రం గురించి కాదు, ఆయన కుటుంబం గురించి, ఆయన తమ్ముళ్ళ గురించి, ఆయన అల్లుడు గురించి, ఆయన వియంకుల గురించి, నేనే ఫస్ట్ ముఖ్యమంత్రిని, తెలంగాణ వచ్చిన తర్వాత నేనే లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక ఏకైక ఎజెండాతోని రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. కాబట్టి ఇది ఒకటే లాస్ట్ టైం. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ఈరోజు మొత్తం అందరితోని మిలాఖత్ అయిపోయాడు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? అదానీ వద్దంటాడు, ఈయనేమంటాడు? అదానీ ముద్దు అంటున్నాడు. ఆయనే వద్దంటే ఈయన ముద్దు అంటున్నాడు. ఆయన కలిసి ఒప్పందాలు చేసుకున్నారు, ఆయన కలిసి చేసుకుంటున్నారు. ఆయనకు ఏమేమి ఎలకేషన్ చేసినారో అందరి పబ్లిక్ అందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ గారిని మాట్లాడే స్థితి అయినా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏడున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేసిండు రేవంత్ రెడ్డి? తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరపబోయిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరం, సిగ్గుచేటు. లగిచెర్ల ఘటనను బీఆర్ఎస్ రాజకీయ అస్త్రంగా మలుచుకుంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా లగిచెర్ల ఘటనను నిరసిస్తూ ఇప్పటికే రైతులతో కలిసి కొన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఏం చేయబోతుంది? లగిచెర్ల ఘటనను జాతీయ సమస్యగా మార్చబోతుందా? లగిచెర్ల ఘటన అనేటువంటిది కేవలం భూమికి సంబంధించిన ఇష్యూ కాదు, గిరిజనుల మీద దాడిగా మేము చూస్తున్నాం. నోరులేని బిడ్డల మీద పోయి దాష్టికం. నీవు నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఎవడండి? తిరుపతి రెడ్డి ఏమన్నా ప్రజాప్రతినిధా? నీకున్న హోదా ఏంది? నువ్వు ఏదో పోయి బెదిరిస్తున్నావు, జైలుకు పోయి బెదిరిస్తున్నావు. కలెక్టర్ కూడా సిగ్గు లేకుండా ఎదురుగా వెళ్ళిపోయి నీకు ఏ హోదాలో ఆయనకి కలెక్టరేట్కి పోతే బయటకు వచ్చి ఆయన సాధారణంగా ఆహ్వానించి ఎందుకు తీసుకొని పోతాను? ఎంతవరకు నేను ఎప్పుడు చూడలే. ఒక కలెక్టరు, ఒక సామాన్య వ్యక్తి
వందల మందిని వేసుకొని కలెక్టరేట్కి పోతే అంటే ఒక ముఖ్యమంత్రి తమ్ముడనే కదా, ఒక గుండాల గ్యాంగ్ రన్ చేస్తున్నారు. ఆడికి వెళ్ళేసేసి ఆ గిరిజన బిడ్డలందరినీ బెదిరిస్తున్నారు. ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని గొంతు బిసికేస్తాం, ఏం చేస్తున్నారు. ఒకటి. రెండో పక్క పోలీసు, కొన్ని వందల మంది వేల మంది పోలీసులు విపరీతమైనటువంటి నోరులేని గిరిజనుల మీద పడి ఇండ్ల మీద పడేసి లేడీస్ని ఇష్టం వచ్చినట్టు తాకరాని ప్రాంతాల్లో వారి శరీరాల మీద తాకి ఓ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె ఛాతి మీద కాలు పెట్టి భర్తను గుంజుకొని పోతారండి. ఎన్ని బూతు మాటలు అన్నారు, అన్నీ బయటకు వస్తున్నాయి వీడియోలని. ఇవన్నీ బయటికి రావాలి. ఇవాళ లగచర్లకు పోయేటువంటి 6 తండాలకు పోయేటువంటి దారులన్నీ కూడా మూసేశారు. మొత్తం పోలీస్ పికెట్లు పెట్టారు. మేం కాదు కదా, నిన్న హక్కుల కార్యకర్తలు పోయారు, POW సంజయ్ గారు వెళ్ళారు, వారిని కూడా చీరలు బట్టి లాగారు పోలీసులు. అంటే నిజ నిర్ధారణ పోయిన వాళ్ళని కూడా లాగేస్తున్నారు. అంటే వాస్తవాలను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రభుత్వాన్ని. ఎవరి పోకుండా వాస్తవాలు తెలవద్దని. అందుకోసమే మేము కూడా మానవ హక్కుల దాని దగ్గర కమిషన్ దగ్గరికి వెళ్ళాము, SC ST కమిషన్ దగ్గరికి వెళ్ళాము. మాకు రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాం. ఈ ఇష్యూని, ఈ గిరిజనుల సమయం, ఎందుకంటే ఒక గిరిజన మహిళ భారతదేశ రాష్ట్రపతిగా ఉండే సందర్భంలో గిరిజనుల మీద ఈ విధమైనటువంటి ఆకృత్యాలు జరగడం అనేది సిగ్గుచేటు. అది తెలంగాణ రాష్ట్రంలో జరగడం అనేటువంటి సిగ్గుచేటు అనే విషయం. అందుకోసం 100% ఈ ఇష్యూని మేము జాతీయ ఇష్యూ చేస్తాం, రాష్ట్ర ఇష్యూగా ఆల్రెడీ చేశాం. మేము ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్నే ఉంటాం. రేవంత్ రెడ్డి మాట్లాడిన పిచ్చి మాటల కోసం వాడు భయపడేవాడు లేడు. ఏమనుకుంటారు, కుక్కట బండి కింద పోతుంటే కుక్క నేనే బండి మోస్తున్నా అనుకుంటాడా? కేసీఆర్ గారు ఆయన అనేటోడా? కేసీఆర్ గారు మహావృక్షం, ఈయన ఆ చెట్టు కింద సేదీరినోడు. ఆయన అయ్యేలా మాట్లాడేది, ఆయన అనేటువంటి నైతిక హక్కు ఉందా? కేసీఆర్ గారు ఎప్పుడు రావాలి, ఏం చేయాలని కేసీఆర్ గారికి బ్రహ్మాండంగా తెలుసు. ఆయన ఒక రాజకీయ పండితుడు. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఏమి చేయలేదు. కేసీఆర్ ఈజ్ ఎ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అనే పదం ఉన్నంత వరకు కేసీఆర్ గారు ఉంటాడు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం తెలంగాణ పదం అనేది పక్కన ఉంటుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు రేపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. రేపు హరీష్ రావు టూర్ ఏ విధంగా ఉండబోతుంది? హరీష్ రావు గారు 21, 22 తారీఖుల్లో ఖమ్మం జిల్లా పర్యటన ఉందండి. రేపు కూడా మా కేటీఆర్ గారిది మహబూబాద్లో ఉంది, గిరిజన బిడ్డలందరితోని మీటింగ్ ఉంది. 21 సాయంత్రం ఇక్కడ సేమ్ లగిచర్ల గిరిజన రైతుల మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ రేపు పెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మేము సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అలాగే నెక్స్ట్ డే 22వ తారీఖున ఖమ్మం పత్తి మార్కెట్ అట్లాగే మిర్చి మార్కెట్ 2 కూడా సందర్శన ఉంది. రైతులతో ముఖాముఖి ఉంది. రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు అంటే బీఆర్ఎస్ రైతులు కాదని, అన్ని పార్టీల రైతులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, అందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఈ జిల్లా నుంచే ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. అయినా ఆ రైతుల యొక్క బాధలు పట్టించుకునేవాళ్ళు లేడు. గతంలో మంత్రిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా హరీష్ రావు గారు మార్కెట్ సందర్శన చేసి రైతులతో ముఖాముఖి, తర్వాత మీ పాత్రికేయ మిత్రులతోని ప్రెస్ మీట్ ఉంది. ఆ తర్వాత మన చింతకాని మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు బోజర్ల ప్రభాకర్ గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అట్లాగే లచ్చగూడెం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయిన గూని ప్రసాద్ గారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాల్లో భాగంగా అక్రమ కేసులు అరెస్ట్ అయిన మా మండల పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య గారిని కూడా వారు పరామర్శిస్తారు. ఇది స్కెడ్యూల్ అండి హరీష్ రావు గారిది. మొత్తంగా కేసీఆర్ మొక్క కాదు మహావృక్షం అని చెప్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు. ఖచ్చితంగా కాంగ్రెస్ దమనకాండ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తాము ఎప్పటికీ నిరంతరం ప్రశ్నిస్తుంటాం, పోరాడుతుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలో హరీష్ రావు పర్యటనకు సంబంధించి కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు ఎమ్మెల్సీ తాత మధు. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.